హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ అయితే ఇప్పుడు మనం ట్రైలర్స్ అయితే చూసాం భయ్య. 2 ట్రైలర్ అయితే వదిలాడు. కానీ దీంట్లో చాలా క్వశ్చన్స్ అయితే బయటకు అయితే వస్తున్నాయి. ఇక మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కాదు. దీంట్లో చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి అశ్వత్థామేమో దీపికా పడుకునే బిడ్డనైతే కాపాడాలని చూస్తున్నాడు. ఒకప్పుడు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో వస్తల అంటే అభిమన్యుడి భార్యని మీద అయితే బ్రహ్మాస్త్రం అయితే ప్రయోగించి ఆ బిడ్డను చంపాలని చూశాడు. కానీ ఇప్పుడు ఈ యుగంలో కలియుగంలో ఎందుకు కాపాడాలని చూస్తున్నాడు? పుట్టబోయే బిడ్డ కలికియేనా అని క్లారిటీ అయితే లేదు భయ్య. మరి కలిపురుషుడు ఎవడు? ఈ మూవీలో కలిపురుషుడు ఉండాలిగా పక్కాగా. కలిపురుషుడు అంటే ఒక యుగంలో అన్నమాట రావణుడుగా, ఒక యుగంలో ఈ కృష్ణుడి మామయ్యగా, అలా అయితే కలిపురుషుడు దుర్యోధనుడుగా చాలా క్యారెక్టర్ అయితే కలిపురుషుడు కూడా పుట్టాడు. కల్కి ఎవరు? కల్కి విజయ్ దేవరకొండ అని చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. మరి ప్రభాస్ అన్న సైడ్ రోలా? ఈ విషయం కూడా మీరు గమనించాలి. సైడ్ రోలా మన ప్రభాస్ అన్న అని చాలామంది అయితే నెగిటివ్గా అయితే చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ప్రభాస్ అన్న శివుడు లాగా అని కూడా చాలామంది అయితే అంటున్నారు. మరియు ప్రభాస్ అనేది ఈ మూవీలో డిఫరెంట్ రోల్లో అయితే ఉంటున్నారు. చాలా దొంగతనం చేస్తారు, మరి కామెడీ ఉంటారు, నెగిటివ్ పర్సన్గా అయితే ఈ మూవీలో అయితే ఉంటాడు. తను యూనిట్స్ కోసం అనమాట చాలా దొంగతనాలు అని చేస్తారు. ఈ మూవీ క్లైమాక్స్లో తన గురించి క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత అశ్వత్థామ తను కలిసి ఈ కాంబినేషన్లో అయితే వాళ్ళైతే కాపాడతారు అని అయితే ఇప్పుడైతే బయటకు వస్తుంది భయ్య. ఇంకా ఏంటంటే శివుడులాగా మన ప్రభాసన వస్తాడు. మరి కలిపురుషుడు కమలాసన్ గారు ఎవరు? కలిపురుషుడు కల్కికి తేడా, మరియు పుట్టబోయే బిడ్డ కలియా? అది కూడా మనకి డౌట్గానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి భయ్య ఈ మూవీలో. ఇలా ఇన్ని క్వశ్చన్స్ అయితే, మరియు ప్రభాస్ అన్నది సైడ్ రోల్ అంటున్నాం. మన సైడ్ రోల్ ఏంటవి? మన ప్రభాస్ అనేది హై పే, మరియు ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటారు, మరి ఆయన క్యారెక్టర్ కూడా హైగా ఉండాలి. సైడ్ రోల్ విజయ్ దేవరకొండ కానీ మెయిన్ రోల్ అంటున్నారు భయ్య. ఈ విషయం గురించి నాకు అసలు ఏం చెప్పినా నాకైతే అర్థం కావట్లేదు. అర్జునుడి క్యారెక్టర్లో అయితే వస్తారు అని అయితే చెప్పారు భయ్య. ఇంకా ఏంటంటే కృష్ణుడి క్యారెక్టర్లో ఎవరు వస్తున్నారు? ఇది కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా మహేష్ బాబు వస్తారని ఇంకో న్యూస్ అయితే వస్తుంది. ఇంకా ఏంటంటే భయ్య దీంట్లో మనకి ఇంకా చాలా అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు చూసిన దాని ప్రకారం ఈ మూవీలో చాలా అంటే చాలా ఎక్కువ గెస్ట్ రోల్స్ అయితే ఎక్కువ ఉంటాయంట భయ్య. దీంట్లో దిల్కుల్ సల్మాన్ గారు, విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాగూర్ గారు, ఇలా చాలా అంటే చాలామంది గెస్ట్ రోల్స్ అయితే ఉంటాయంట భయ్య ఈ మూవీలో. ఇలా రోల్స్ ఉంటాయి, కానీ మన ప్రభాస్ అనేది సైడ్ హీరో చేస్తున్నాం అనేది నాకైతే చిన్న బాధ అయితే ఉంది భయ్య. ఎంతైనా మెయిన్ హీరోనే. ఆయన పర్ఫార్మెన్స్ బట్టి ఈ మూవీని ఎక్కువ చూడాలని చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ టికెట్స్ విషయానికి వస్తే అన్నమాట చాలా హై రేంజ్లో అయితే ఉన్నాయి. కానీ టికెట్స్ ఎంత స్పీడ్గా బుకింగ్ అవుతున్నాయంటే భయ్య, స్క్రోల్ చేస్తుంటే చాలు టికెట్లు అనేవి అయిపోతున్నాయి. అంత స్పీడ్గా అయితే టికెట్లు అయిపోతున్నాయి భయ్య. దానికి కారణంగా ఇప్పుడైతే మూవీకి హైగా అయితే టికెట్ రేటింగ్ అయితే బుకింగ్ అయితే అవుతున్నాయి. కానీ ఉంటూ తగ్గిపోతాయి. అంటే మూవీని చూసిన దాని ప్రకారంగా ఎవరైనా మనకి ఒక చోట వెళ్ళి ఫుడ్ తింటేగా దాని వాల్యూ తెలిసి మనం ఇంకోసారి తినాలని అనిపించింది. ఇలాగే ఈ మూవీ కూడా ఇలాగే అవుతుందా అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే మూవీలో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని తీరాలంటే ఈ మూవీని నేను చూడాలి అనుకున్నాను. కానీ ఈ మూవీని భయ్య నేను 3Dలో అయితే చూడాలని నేనైతే అనుకున్నాను. నేనైతే 6000 పెట్టి అయితే 3D టికెట్ అయితే బుక్ చేసుకున్నా భయ్య. 3Dలో చూస్తే ఆ విజువల్స్ దాని మధ్య ఆ ఇమాజినేషనే వేరుగా, దాని కారణంగా 3Dలో అయితే చూడబోతున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్ మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఉన్న క్వశ్చన్స్కి క్లారిటీ రావాలంటే థియేటర్కి పోవాలంటే నేను 3Dలో అయితే చూడాలని పక్కాగా అయితే ఫిక్స్ అయ్యా. ఈ థియేటర్లో చూసి 3Dలో చూసి పక్కాగా అయితే నేను క్లారిటీ అయితే వచ్చేసాను భయ్య. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.